బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం మరియు ఎంపీడీఓ కార్యాలయాల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎంపీపీ మన్నేపల్లి శ్రీనివాసులు జాతీయ జెండాలను ఆవిష్కరించి ఘనంగా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా జాతీయ గీతాలను ఆలపించడంతో కార్యాలయ ప్రాంగణాలు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎందరో మహనీయులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని గుర్తు చేశారు. వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడంతో పాటు దేశ అభివృద్ధి కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ సమైక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు ఆకాంక్షించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు, పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. Attention, ready by Dhanush. మెడికి రావాలి. Morning to one and all. Attention, standees, attention, standees, attention. Vande Mataram. Vande Mataram, Sujalam, Sufalam, Malayaj Seejaram, Vande Mataram, Suprajotam, Pulakitayami, Kullakusumitaram, Varadam Mataram, Vande Mataram, Vande చూడు ఆడ జెండా ఎగరేస్తుంటే Flag salute. Order. Flag salute. Order. Patriotic song. మెడికి రావాలి. Morning to one and all. Attention, standees, attention, standees, attention. Vande Mataram. Vande Mataram, Sujalam, Sufalam, Malayaj Seejaram, Vande Mataram, Suprajotam, Pulakitayami, Kullakusumitaram, Varadam Mataram, Vande Mataram, Vande చూడు ఆడ జెండా ఎగరేస్తుంటే Flag salute. Order. Flag salute. Order. Patriotic song. మన పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా మన హాస్టల్ విద్యార్థులకు, అదేవిధంగా మా తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి మొత్తానికి కూడా అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడో బ్రిటిషర్స్ మన భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అనే దాన్ని పెట్టుకునే వాళ్ళు తర్వాత క్రమేణా మన భారతదేశం మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని మనందరిని కూడా ఒక బానిస బతుకుతూ మనందరం కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసాం. ఈ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు తమ యొక్క ప్రాణాలను అర్పించి మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆ తరువాత స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశం అనేక
అల్లకల్లోల పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కనీసం మనం తినడానికి ఆహార ధాన్యాలు కూడా లేని పరిస్థితి నుంచి మనం ఈరోజు ఇతర దేశాలకు కూడా ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామంటే దాదాపు ఈరోజు మనం జరుపుకునే స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం. అదేవిధంగా ఆ రోజు మనం విద్యా వ్యవస్థలో అయితే దాదాపు కేవలం 20% అక్షరాస్యత ఉండేది. దాన్ని ఇప్పుడు దాదాపు మనం 65 నుంచి 70% అక్షరాస్యత తీసుకోబోగలిగాం. అదేవిధంగా ఆ స్వాతంత్రం వచ్చే నాటికి మనకి దాదాపు చాలా గ్రామాల్లో అంధకారం ఉండేది. కానీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు నేటికి దాదాపు మారుమూల పల్లె కాకపోయినా కొండ ప్రాంతాల్లో కూడా మనకి ప్రతి దగ్గర ఈ యొక్క విద్యుత్ సౌకర్యం అనేది ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఈ 80 సంవత్సరాల కాలంలో మనం ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనం ఈ 80 సంవత్సరాల కాలంలో భారతదేశం కానీ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఎంతో అభివృద్ధిని సాధించాం. అదేవిధంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవంలో ఎందరో మహానుభావులు మనందరికీ తెలిసిందే వాళ్ళందరూ కూడా అమరులైపోయారనమాట. దీనికోసం ఎక్కువగా మనకి మహాత్మా గాంధీ గారు కానీ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు, అదేవిధంగా ఎంతోమంది అంటే ఈ విప్లవవాదంతో ఉన్న భగత్ సింగ్ కానీ ఖదీరామ్ బోస్ లాంటి వాళ్ళు కూడా ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. అదేవిధంగా దీంట్లో భాగంగా ఎన్నో ఉద్యమాలు తయారు చేశారనమాట వాళ్ళు. అప్పట్లో వందే మాతరం ఉద్యమం, అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం, అదేవిధంగా మనకి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ జరిగిన తర్వాత 1947 ఆగస్టు 15న మనం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనందరం కూడా ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనందరం బతుకుతూ ఆ యొక్క బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుంచి మనం ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం దీని యొక్క ప్రత్యేకత మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం మొత్తం అన్ని అంటే దేశం కాడి నుంచి కింద మన కుగ్రామాల వరకు కూడా అన్ని గ్రామాల్లో ఈ యొక్క మూవెన్నెల జెండాని ఎగరవేయాలనే ఉద్దేశంతో, ఇది భావి తరాలకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మనం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ హాజరై ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన మా యొక్క ఆఫీస్ సిబ్బందికి, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి, మన యొక్క హాస్టల్ విద్యార్థులకు, అదేవిధంగా మన హాస్టల్ వార్డెన్ గారికి, మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.